అంతర్వేది నరసింహస్వామి గుడికైతే బయలుదేరేసామండి. దర్శనం అయిపోయింది. గుడి వెనకాల చుట్టూ ఉన్న మండపం దగ్గరైతే కూర్చున్నాము. మిట్ట మధ్యాహ్నం ఎండైతే సుర్రుమంటుంది. ఇక్కడ చాలా జనం ఉన్నారండి. తీర్థం అయిపోయిన వారం రోజులకు కూడా జనం అయితే తగ్గలేదు. గంట పట్టిందండి దర్శనం అవ్వడానికైతే మాకు. ఇక్కడైతే ప్రసాదాలయ్యి, లడ్డూలయ్యి కొనుక్కోవడానికి కౌంటర్ బయట పెట్టేశారు. గోపురం పైనుంచి అయితే ఒక ఆయనకి అరటిపళ్ళన్నీ కిందకి ఇసురుతున్నాడు. వీళ్ళందరూ క్యాచులు పట్టుకుంటున్నారు. ఇక్కడైతే ఒక ఆయన తుడిచాయనైతే సైన్ చేస్తున్నాడు పై వాళ్ళకి. చెయ్యొద్దు నేను తొడలేకపోతున్నాను అన్నట్టు. ఎండ అయితే సుర్రుమంటుందండి. ఈ చుట్టూ అటు ఇటు అయితే స్టెప్స్ ఉంటాయండి. మనం పైకెక్కి చూడొచ్చు. స్లాబ్ మొత్తం కాలిపోతుందండి. ఎందుకంటే ఫుల్ ఎండ ఉండడం వల్ల. అయినా సరే పైకెక్కాను చుట్టూ వ్యూ చూద్దామని చెప్పేసి. ఈ పైన అఖండ దీపారాధన అది వెలిగించారు. అది చూసి దండం పెట్టుకుందాం. చూసేయండి మీరు కూడా. చాలా బాగుందండి వ్యూ అదిని. చుట్టూ కొబ్బరి చెట్లు చూసారా? కోనసీమ అంటే అంతే కదా మరి. గుడి కట్టించింది ఈయనే, కొప్పనాతి కృష్ణమ్మ వర్మ గారు.